శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పాకిస్తాన్ నుంచి వలసగా వచ్చి ఇండియాలో ఉంటున్న వాళ్ళు రీసెంట్ ఇప్పటికి కూడా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు కార్డు ఎలా లభిస్తుంది? సో ఇక్కడ మనం మూలాల్లోకి వెళ్తే యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు చాలామంది పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చారు, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళారు. అలా హిందువులు వచ్చారు, ఇక్కడ నుంచి ముస్లిమ్స్ చాలామంది అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోవాలి. కొంతమంది ఇక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు. సో అక్కడికి ఇక్కడికి ఆ రిష్తా, ఆ బంధుత్వాలు ఇంకా ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు అక్కడికి వెళ్ళడం, వీసాలు తీసుకొని వాళ్ళు ఇక్కడికి రావడం అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కాకపోతే ఎప్పుడైనా సరే ఈ వార్ టెన్షన్స్ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా జరిగే, ఇది బంద్ చేసేస్తారు, వీసాలు బంద్ చేసేస్తారు, బోర్డర్ బంద్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా ఆల్ ద వే మేబీ దుబాయ్ నుంచి ఫ్లైట్లో రావడమో లేకపోతే ఇరానో ఆఫ్ఘనిస్తానో పోయి రావాలి. బెస్ట్ జనరల్ చేసేది ఏంటంటే ప్రాక్టీస్ దుబాయ్ నుంచి వచ్చేస్తారు. ఇది జరుగుతున్నది. ఇక ఈ బంధుత్వాల వల్ల కొంతమంది వస్తుంటారు, కొంతమంది సానుభూతి పరులు వాళ్ళు కూడా ఉంటారు. పాకిస్తాన్ మన ముస్లిం దేశం, వాళ్ళకి మనం ఏదో ఇది చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఏదో పోన్లే మన ముస్లిం సోదరుడే, పాకిస్తాన్లో ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా లేకపోతే సౌదీ అరేబియాలో ఉన్నా పాపం మన ముస్లిం సోదరుడే అనుకొని వాళ్ళు ఆశ్రయం ఇస్తారు. అండ్ అలా ఆశ్రయం ఇచ్చే వాళ్ళకి చాలామందికి వీళ్ళు ఇటువంటి గోతకాలు చేస్తారని తెలియకపోయి ఉండొచ్చు. లేదు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని కూడా అలా కన్వర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. బేసికల్లీ వాళ్ళకి ఆ టాక్టిక్స్ ఫస్ట్ నుంచి నేర్పించబడతాయి. ఓకే. సో దీనికి మనం తప్పు పట్టాల్సింది పాకిస్తాన్ కన్నా అమెరికాని తప్పు పట్టాలి. ఓకే. ఎందుకంటే అసలు వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయలేక రష్యాతోటి అమెరికా వాళ్ళు ఇప్పుడు 1990s ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ దాటి రష్యాకు పోవాలి యుద్ధానికి. సో రష్యా వాళ్ళు ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసే పరిస్థితిలో ఏం చేశారంటే, మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వం, మేము మీకు ఫండింగ్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, గన్లు ఇస్తాం, బాంబులు ఇస్తాం, ట్యాంకులు ఇస్తాం, అన్నీ ఇస్తాం, మీరు యుద్ధం చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. ఎంతమంది చేస్తారు? మామూలుగా ఏదో 10 మందో 100 మందో వస్తారు. కానీ వాళ్ళని వేళల్లో లక్షల్లో మార్చాలంటే ఏం చేయాలి? మతం తీసుకురావాలి, మన మతం, జిహాద్, ఇలా ఇవన్నీ కూడా నూరిపోయడానికి ఒక స్కూల్ కావాలి. సో దాన్ని పాకిస్తాన్ తీసుకుంది, దత్తత తీసుకుంది. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది ముస్లింలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ కూడా మన మతం ఏంటి, మన గొప్పతనం ఏంటి, అసలు ఖలీఫా మన మొత్తం ప్రపంచాన్ని కూడా మొత్తం ముస్లిం మయం చేసేయాలి, అది ఇది అని చెప్పి వాడు బాగా ఎక్కేసి వాళ్ళని మామూలుగా నా దేశ సరిహద్దులు కాపాడుకుందాం అని అనుకునే వాళ్ళని కాస్త ఏకంగా ప్రపంచం అంతా ఇస్లాం చేద్దాం అనే దీంట్లో వాళ్ళు ఏకంగా సూసైడ్ బాంబర్స్గా మారిపోయే రేంజ్లో వాళ్ళని బాగా కొట్టి చేశారు. వీళ్ళెవరు పోరు, మళ్ళీ పాకిస్తాన్ వాడు పోడు, చచ్చిపోవాల్సింది వీడే, వాళ్ళే తాలిబన్స్. సో ఇలా తయారు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయిన పని. సో అలా బ్రెయిన్ వాష్ అంటారు అనమాట దీన్ని. ఇలా వీళ్ళు ఏదో రకంగా ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్న ఫ్యామిలీతో బంధుత్వాలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకంగా ఇక్కడ సానుభూతి పరులాగా రావడం, వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత డబ్బాస చూపించవచ్చు, కొంత మతం గురించి మన మతం అంటే ఏంటి ఆ గొప్పతనాలు ఇవన్నీ చెప్పేసి వాళ్ళని ఏదో రకంగా చేసి మెల్లగా ఇది చేయడం. ఇక రెండో రకం ఏంటంటే లవ్ జిహాద్ అని చెప్తున్నారు కదా. ఇది జనరల్గా మనం ఏమనుకుంటున్నాం, ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లవ్ చేసి ఆ మతం మార్చడమే లవ్ జిహాద్ అనుకుంటున్నాం. ఇది ఇంకో రకంగా కూడా జరుగుతుంది. పాకిస్తాన్లో ఉన్న చాలామంది ముస్లిం అమ్మాయిలు ఇక్కడ ఉండే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇది పాప మనం కొంతమంది అక్కడ అవకాశాలు లేక, అక్కడ జీవనోపాధి సరిగా లేక, ఇండియన్ ఫ్యామిలీలో కోడలైతే నా లైఫ్ మరింత బెటర్గా ఉంటుందనే ఒక ఆశతో రావచ్చు. లేదు కొంతమందిని ఈ కోవర్ట్ బ్యాచ్లు, టెర్రరిస్టులు ఈ దీంట్లో ఈ సందులో పంపించవచ్చు. ఇలా ఒక 10 మంది ఉంటే ఇలా ఇద్దరు చూపించారనుకోండి, ట్రైన్డ్ వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా స్లీపర్ సెల్స్ అంటారు చూడండి, అలా వాళ్ళని లోపల తీసుకురావడం, ఇక్కడ వాళ్ళు మన అబ్బాయిలని పెళ్లి చేసుకోవడం, మన హైదరాబాద్ ముస్లిమ్స్ కావచ్చు లేకపోతే ఇండియన్ ముస్లిమ్స్ ఉత్తరప్రదేశ్లో ఎవరైనా సరే వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లగా వాళ్ళకి ఎక్కిస్తారనమాట విషయం. మెల్లగా వాళ్ళ మనసులో ఇది మన దేశం కాదు, మన దేశం పాకిస్తాన్, మన మతం
అది గొప్ప. ఈయన చెప్పి వాడికి బాగా నూరుతారు అనమాట. మెల్లగా వాడు కొనాలంతా అవును నేను ఇదే వాడు డ్రాకులా కాటేస్తే వాడు కూడా డ్రాకులాగా మారిపోతాడు చూడండి. Okay. ఆ టైప్లో వాడు కూడా మారిపోయి ఇటువంటివి చేసే ఇవి కూడా జరుగుతాయి. Mm. సో బేసికలీ ఇలా వచ్చిన అమ్మాయిలకి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిలకి మీరు అన్నట్టుగా అంత ఈజీ కాదు ఆధార్ కార్డులు కూడా రావడం. అవును. కొంతమందికి ఏదో రకంగా ఏదో మసిపూసి మారేడుకాయలు చేసుకుంటున్నారు, డూప్లికేటివ్ ఏమన్నా చేసుకుంటున్నారేమో తప్ప ఇలా వచ్చిన అమ్మాయిలు పాకిస్తానీ వాళ్ళైతే ఇండియా వాడిని పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయికి ఇండియన్ పౌరసత్వం రావడానికి చాలా టైమే పడుతుంది. Okay. అంత ఈజీ కాదు. ప్రస్తుతానికి వాళ్ళు అలా వచ్చి పెళ్లి చేసుకున్నా కూడా నూరి వీసా మీద ఉంటారు. Mhm. అంటే పెళ్లి కూతురు ఇక్కడికి వచ్చింది, జనరల్గా వాళ్ళు వచ్చేది ఏంటి టూరిజం వీసా, ఓ 2.5 నెలలు 3 నెలలు ఉంటామండి అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరినో లవ్ చేసామండి, మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి, లేకపోతే మాకు దూరికే రిష్తేదార్ దూర బంధువులు అవుతారండి అన్నట్టుగా ఏదో రకంగా సంబంధం కల్పించుకుంటారు. సో ఇక్కడ మనం చాలామంది అంటే మనకి ఏ రకమైన కనెక్షన్ లేని వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్లో, మనకి ఏ రకమైన కనెక్షన్ లేదు పాకిస్తాన్లో, Okay. మనకి వాళ్ళు చేసేవన్నీ మండిపోతూ ఉంటాయి. Mm. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి కొంతమందికి బంధువులు ఉన్నారు, Okay. అక్కడ ఉండే వాళ్ళకి బంధువులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళకి అవుట్ రైట్గా పాకిస్తాన్ని ఇది చేయలేరు, అలా అని వాడు చేసిన చర్యని రైట్ అని చెప్పలేరు. Mm. కానీ వాళ్ళందరికీ ఒకటి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ బంధువులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒరే ఎవడో ఈ దరిద్రుడు చేస్తున్న పనికి టోటల్గా అసలు మొత్తం మన బంధుత్వాలన్నీ తెగిపోయే పరిస్థితికి మనం వెళ్తున్నాం. బంధుత్వాలు కావచ్చు లేకపోతే ఎనీ రిలేషన్. ఆఖరికి మనం చూస్తున్నాం, ఒక ఆవిడ ఎవరో వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు ఉండి పిల్లల్ని కూడా కనేసింది. ఆవిడకి ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ రాలేదు, Okay. ఆ దిక్కుమాలిన గ్రీన్ పాకిస్తాన్ పాస్పోర్టే ఉంది. ఇప్పుడు పిల్లలేమో ఇండియన్ సిటిజన్స్, మొగుడు ఇండియనే, కానీ పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళిపోండి నేను హుకుం జారీ చేసిన టైంలో ఇప్పుడు ఈవిడ పిల్లల్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలా, ఏం చేయాలి? మీరు అయ్యో అన్నారు చూసారా, ఇదే అయ్యో మరి ఆవిడకి తెలీదా? ఆవిడకి తెలీదా? 2.5 నెలల వీసా మీద వచ్చావు నువ్వు, 2.5 నెలల వీసా మీద వచ్చిన తర్వాత నువ్వు 2.5 నెలల తర్వాత వెళ్ళిపోవాలి నీకు తెలుసు, కానీ నువ్వేం చేసావు, ఎక్స్టెండ్ చేసుకుని ఉన్నావు. బట్ ప్రపంచంలో అన్నిటికన్నా అయ్యో అనిపించేసినటువంటి అమ్మ పిల్లల సంబంధం ఎలాగైనా కానీ ఆ సంబంధాన్ని మన భారతదేశం కూడా విడదీయాలనుకోదు. కాకపోతే ఇక నుంచి ఇటువంటి వాళ్ళకి వీసాలు ఇచ్చేటప్పుడు ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని, ఇది ఇక్కడే కాదమ్మా చాలా చోట్ల జరుగుతుంది. ఇండియా నుంచి చాలామంది ఎస్పెషల్లీ పంజాబ్ ప్రాంతం నుంచి కెనడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కెనడాలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకడు వెళ్తాడు, Okay. అక్కడికి వెళ్ళి ఏదో ఉద్యోగం చెప్పి చూసుకుంటాడు, అక్కడ చూసుకొని ఒక కెనడా అమ్మాయిని ఏమన్నా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు కెనడా పౌరసత్వం వచ్చేస్తుంది, అంటే పెళ్లి వల్ల వచ్చే పౌరసత్వం. Okay. తర్వాత వెంటనే కొన్నాళ్ళకి డైవర్స్ తీసేసుకుంటారు. బట్ వీడు అక్కడ కెనడా పౌరుడు. అయ్యో. తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక అమ్మాయిని పట్టుకొస్తాడు, వీళ్ళ అమ్మాయిని. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటుంది వాడు. ఆ ముస్లిం కావచ్చు లేకపోతే సిక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. Okay. జనరల్గా పంజాబీస్ కెనడాలో వాళ్ళ పాపులేషన్ ఎందుకు అంత ఎక్కువ అంటే ఇది ఒక ఇది నడుస్తుంది అనమాట, ఇది ఒక సెట్టింగ్ అంటారు దీన్ని. సో వాడు ఒక పౌరుడు అయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత జస్ట్ ఫర్ ఇది తర్వాత వెంటనే ఒక 6 నెలల లోపల విడాకులు తీసేసుకుంటారు. మళ్ళీ వాడు కాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఈ అమ్మాయికి పౌరసత్వం ఉంది, వీడికి ఈ అమ్మాయి ఒక అబ్బాయిని పట్టుకొస్తుంది, వీడు ఇంకో అమ్మాయిని పట్టుకొస్తాడు. పెంచుకుంటూ పోవడం ఇలా టక 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 పాపులేషన్ పెరిగిపోతుంటుంది అనమాట. ఇది కూడా ఒక రకమైన యుద్ధమే ఆటోమేటిక్గా. ఇప్పుడు కెనడా అంటే పాపులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్దది లేదు. బట్ ఇండియా లాంటి దేశంలో ఆల్రెడీ పాపులేషన్ విపరీతంగా ఉంటే ఒక పక్క బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్టింగ్, ఇటు పాకిస్తాన్ నుంచి ఇంపోర్టింగ్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే దీనికి మనం సరైన కట్టుదిట్టమైన చర్యలు చేయబట్టకపోతే ఫ్యూచర్లో కష్టమేమవుతుంది. వీళ్ళు వచ్చి ముస్లిం పాపులేషన్ పెరిగినా ప్రాబ్లం లేదు, కానీ ఇండియా మీద నఫరత్ పెంచి ఇండియాలో దాడులు చేసే రకంగా చేసి మన ఇండియా ఉనికికే ప్రాబ్లం అయ్యేట్టు చేస్తుంటే అది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఆ మాత్రం ఇంగితం లేకుండా ఎవడు ఇలా చేసుకుంటాడు అనేది అర్థం కాదు. ఒకవేళ నిజంగా అలా పెంచుకొని పాపులేషన్ పెంచుకొని ఇవాళ కెనడాలో ఇండియన్ పాపులేషన్ ఎలా అయితే, ఎస్పెషలీ పంజాబీస్ పాపులేషన్ ఎలా అయితే పెరిగిందో, మనం ఇండియాలో అలా పాపులేషన్ పెంచుకుందాం అని చెప్పి వాడు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కెనడాలో ఎవడన్నా సరే ఇలా వెళ్ళిన ఒక బాంబు వేసాడు అనుకో, ఏం చేస్తారు, మొత్తం వీళ్ళందరినీ కూడా వేరే రకంగా చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకోసారి వీసాలు రావు, అక్కడ ఉండే వాళ్ళకి ఆగిపోతుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే.